వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి శాంతి భద్రతలు పోయాయని అంటున్నాడు. అధికారం పోయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డిలో ఓపిక బాగా తగ్గింది విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పలమనేరు నియోజకవర్గం బీకోట మండల కేంద్రంలో జరిగిన 7th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీని ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. ఇందిరాగాంధీ తెచ్చిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు నాయుడు వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిధులిచ్చి పునరుద్ధరించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం సంతోషమన్నారు. 50 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎదుగుతాడని నేను ఊహించలేదని, తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను, పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు మేమిద్దరం కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. రాష్ట్రానికి 4వసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని, ఢిల్లీలో అందరూ చంద్రబాబును బాహుబలి అంటున్నారని అన్నారు. ఇందిరాగాంధీ ఆశీస్సులతో అంజయ్య క్యాబినెట్లో చంద్రబాబు మంత్రి అయ్యారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారని, కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేస్తే రాత్రి వరకు ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటాడని అన్నారు. కుప్పం, తిరుపతి అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించడం లేదన్నారు. 40 ఏళ్ల క్రితం కుప్పం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందని, కుప్పం రైల్వే స్టేషన్కి పోతే కుప్పం ఏమి అభివృద్ధి చెందిందో తెలుస్తుందని, 100 కాదు 1000 మంది రైలు ఎక్కేవారు దిగేవారి దృశ్యాలు మన కంటికి ప్రతిరోజు కనిపిస్తుందన్నారు. పట్టుకుట్టి కోసం పొరుగు రాష్ట్రానికి పోతున్నారని అన్నారు. కుప్పంలో పేదరికం ఇప్పటికీ అలానే ఉందని, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నెల్లూరు, నంద్యాల మధ్యలో ఢిల్లీ అంటూ తిరుగుతున్నారని అన్నారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి శాంతి భద్రతలు పోయాయని అంటున్నారని అన్నారు. అంటరానితనం దేశంలో ఇంకా పూర్తిగా పోలేదని, కొన్ని ప్రాంతాల్లో ఇంకా 2 గ్లాసుల పద్ధతి ఉందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అతి కొద్ది మంది చదువుకుని పైకొచ్చారని నేను కాదనడం లేదన్నారు. కానీ పేదరికం, అంటరానితనం దేశంలో ఉన్న మాట వాస్తవమన్నారు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉన్నారని, అందులో 3 ఓబీసీ జడ్జీలు ఉన్నారన్నారు. ఓబీసీ జనాభా నిష్పత్తి ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిల్లో ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొలీజియం కమిటీని కోరుతున్నామన్నారు. మహాత్మా గాంధీ చాలా తెలివిపరులని, ఆయన పేదరిక నిర్మూలన అనే మాట ఎత్తలేదన్నారు. హరిజనోద్ధరణ గురించి, దేశ స్వాతంత్ర్యం గురించి మాత్రమే మాట్లాడారని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేను ఖండిస్తున్నానని అన్నారు. తెలుగు వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందని, అప్పులు ఇవ్వండిని అడుక్కుంటున్నారని అన్నారు. 2 మాటలు మాట్లాడాడు. దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం తీసేయడం, అంటరానితనం నిర్మూలన. మరి మహాత్మా గాంధీ గారు చాలా తెలివిపరులు. ఆయన పేదరికం నిర్మూలన అనే మాటే ఎత్తలేదు. ఆయన ఎందుకు ఎత్తలేదు? పేదరికం అనేది ఫుల్లుగా ఉంది. 3 పూటలు 1 పూట కూడా భోజనం లేక ఆహార ధాన్యాల కొరతతో ఇబ్బంది పడుతున్న భారతదేశంలో పేదరికం నిర్మూలనని తీసేసి ఆ మాటలు ఎత్తకుండా హరిజనోద్ధరణ అన్నాడు. ఎందుకు అన్నాడు మహాత్మా గాంధీ? ఎందుకు జవహర్లాల్ నెహ్రూ ఏ స్ఫూర్తితో వీళ్ళకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడు? ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. కొద్ది మంది అర్థం చేసుకోగలుగుతున్నారు. నేను మాత్రం సున్నితంగా హెచ్చరిక చేస్తున్నా RSS ని, భారతీయ జనతా పార్టీని. ఈ ఆటలు ఆడొద్దు. నువ్వు హైదరాబాద్ లో 2 ముద్దులు 2 హబ్బులు ఇచ్చేసిపోయి అక్కడ పోయి నువ్వు తుషార్ మెహతా అనే వాడికి చెప్పి నీ ఆర్గ్యుమెంట్లో బలహీనపరిచి మరి ఆ క్లాసిఫికేషన్ క్రీమీ లేయర్ అనే జడ్జిమెంట్ తీసుకొచ్చింది మాకు అన్ని తెలుసు. తప్పది, నేను ఖండిస్తూ. పలమనేరు నియోజకవర్గంలోని బీకోట మండల కేంద్రంలో జరిగిన 7th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 7th ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే మనలాంటి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ లో పరశురాముడు గారు కావచ్చు, అదే విధంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరి పేర్లు అయితే బాగా గుర్తుంటాయి. ఇంకా చాలా మంది ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు. వారందరికీ, అదే విధంగా వేదిక పైనటువంటి మన పట్టణ పురానికి సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నమస్కారం. 16 జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి
ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ పిల్లలు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం. ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు, కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి, ఎందుకంటే టీం వర్క్ అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది. ముఖ్యంగా అప్పుడే 2 విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో, సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఆశీస్సులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా 2 ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం, ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పొలంనేరులో పూర్తి చేయడం, ఇదే వీకోట లాంటి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క షూటింగ్ బాల్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడను, ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త, ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త, ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినో కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్, నగర సంకీర్తన మండలి సభ్యులు అన్నూరు భాస్కరాచారి అన్నారు. తిరుపతి నగరంలో భక్తి భావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పొంగునూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చకులు పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. శ్రావణ మాసం మొదటి శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మహామంగళి హారతి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. టీటీడీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలు సైతం భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయానికి సైతం భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు శ్రీనివాస ఆలయానికి వెళ్లే మార్గం రొచ్చురొచ్చుగా మారింది. అటు భక్తులకే కాక స్థానిక ప్రజలు సైతం పరిస్థితులు చూసి తలలు బాదుకుంటున్నారు. తిరుచానూరు మేజర్ పంచాయతీ కావడంతో కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ పంచాయతీ కార్యాలయం వెనుక వైపే పరిస్థితి ఇలా ఉంటున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ పరిసరాల పరిశుభ్రతపై లేదని ఆగ్రహిస్తున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక ప్రజలు భక్తులు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ ఏరా 20-25 ఏళ్ళగా ఇదే పరిస్థితుల్లో ఈ నెలలోనే ఉంటున్నాము. ప్రతి వానకి ఇదే మన నిండిపోతా ఉంది. మా పరిస్థితులు మాకు పరిష్కారం చేయాలి. పంచాయతీలకు చెప్పినా పట్టించుకోవడం లేదు, ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు. శ్రీ వెంకటేశ్వర గుడికి పక్కనే మా ఇల్లు, ఇక్కడ చంద్రశేఖర్ కాలనీలో ఉన్నాం మేము. కానీ మా నివాసంలో ఈ వారు వాటర్ అంతా చేస్తాంటే మరి ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ ఒళ్ళు బాగాలేక వచ్చేస్తా ఉంది, పరిస్థితులు బాగాలేకుండా ఉన్నాయి. ఒకసారి పరిష్కరించమని చెప్తున్నాం మేము. ఇక్కడ ఏ వీధిలో ఉంటున్నాం సార్, ఎంత ఇబ్బంది వాటర్ వచ్చేసి కాలువ పట్టించుకునే వాళ్ళు తీసేవాళ్ళు లేరు. పడిపోయి ఎంతమంది మురికి నీళ్లు, డ్రైనేజ్ వాటర్ ఎవరు పంచాయతీ ఆఫీస్ ముందర పెట్టుకొని ఇంత గలీజు. శ్రీ వెంకటేశ్వర గుడి ఉంది, ఆ మురికి నీళ్ళు ఇళ్లలోకి వచ్చేసి నీళ్ళంతా పురుగులు రోగాలు వస్తాయి. ఎవరు పట్టించుకునేవాడే లేరు. వర్షం వస్తే మరి 2 ఏళ్ళగా వస్తున్నాయి సార్ ప్రాబ్లమ్స్. ఇంత గలీజు ఎవరు పట్టించుకునే వాళ్ళు. పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉంది, ఈడే శుద్ధం చేయకపోతే ఊరంతా ఏం క్లీన్ చేస్తారు చెప్పండి. ఎంత పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉంది. డ్రైనేజ్ మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి బయట వచ్చేసి వెంకటేశ్వర గుడి ఇదైతే ఇంకా ఘోరం. మురికి నీళ్ళు అదైతే డ్రైనేజ్ మొత్తం బయట వచ్చేసింది. అది మా పేరు దొరబాబు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను దొరా కంపెనీలో. ఆ గుడి వెంకటేశ్వర గుడి ఇదిలేనే ఉన్నాం సార్. అది ఇంకా గలీజ్గా ఉంది. అది ఇంకా వాటర్ రైన్ వాటర్ డ్రైనేజ్ వాటర్ వచ్చేసింది. అది బ్లాక్ గా ఉంది గుడి ముందర. గుడిలో ఎట్టపోతున్నారు జనాలు తెలియదు. మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి చెందిన భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించిన వైనం. 80 ఏళ్లు పైబడిన ఆయన తన భూమిని కాపాడాలంటూ అమెరికా నుండి వీడియోలో సీఎం మరియు డిప్యూటీ సీఎం మరియు మంత్రి లోకేష్లను అభ్యర్థించడంతో ఈ ఆక్రమణల పర్వం వెలుగులోకి వచ్చింది. మాకు తిరుచానూరు లెక్క దాఖలా సర్వే నంబర్ 464లో పట్టా భూమి ఉంది. దీనిని తిరుచానూరు, పాడిపేట, తనపల్లికి చెందిన కొందరు నేతలు ఆక్రమిస్తున్నారు. ఆక్రమించడమే కాకుండా వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్నారు. పట్టా భూమిలో ఉన్న ఇసుకను రాత్రి పగలు అనే తేడా లేకుండా దోచుకుంటున్నారు. 40 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పైసా కూడబెట్టుకుని భూమిని కొనుక్కున్నారన్నారు. టీపీఆర్ఓగా రిటైర్డ్ అయ్యానని, పిల్లలు అమెరికాలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లాలని, నేను లేని సమయం చూసుకుని ఇసుక కోసం నా పట్టా భూమిని పాడిపేట, తనపల్లి మరియు తిరుచానూరుకి చెందిన తెలుగుదేశం నాయకులు గుంపుగా ఏర్పడి ఆక్రమిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి కబ్జా రాయల నుంచి నా పట్టా భూమిని కాపాడండి అంటూ ఆ విశ్రాంత డిపిఆర్ఓ శంకర్ రెడ్డి వీడియోలో వేడుకున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. రెడ్డి, పాడిపేట గ్రామము, ఈ మామ శంకర్ రెడ్డి. ఇసుక మొత్తం సర్వే నంబరు 464లో 12 ఎకరాల 55 సెంట్లు ఉంది. దీన్ని అందరూ ఇసుకెత్తుకొని వెళ్ళిపోతున్నారు. దీన్ని కలెక్టర్ గారు, సీఎం గారు, ఎస్పీ గారు అందరూ చూసుకొని దీన్ని ఆపుదల చేయాలని వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఏదో చూసుకొని, అందువల్ల మమ్మల్ని అటు చూసుకుంటా ఉండమన్నారు. దానివల్ల మీరు అందరూ ఇది చేసి దాన్ని ఆపుదల చేయాలని కోరుచున్నాను. అదే తిరుచానూరులో కొంతమంది ఎత్తా ఉన్నారు. అది బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు ఆ దేశ అధ్యక్షులు లూలా డా సిల్వా తెలిపారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు ఆ దేశ అధ్యక్షులు లూలా డా సిల్వా తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. విన్హెడో నగరంలోని నివాసాలపై విమానం కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Tá porra! Caralho, bicho! Nossa! Fudeu, velho! É doido! Caralho, moleque! Tá louco, bicho! వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి శాంతి భద్రతలు పోయాయని అంటున్నాడు. అధికారం పోయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డిలో ఓపిక బాగా తగ్గింది. విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పలమనేరు నియోజకవర్గం బీకోట మండల కేంద్రంలో జరిగిన 7th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీని ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.